హైదరాబాద్ పరిధిలో చెరువుల కబ్జాలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సైదాబాద్ ఎర్రకుంట చెరువులో 5 ఎకరాలను కొందరు కబ్జా చేస్తున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. కబ్జాలపై వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కబ్జాలపై సర్వే అనంతరం హద్దులు ఏర్పాటుతో చెరువును కాపాడుతామని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చేసుకోవచ్చు అండి, వ్యవసాయం అని కాదు, వ్యవసాయం లోపల చేయొచ్చు. లోపల అంటే చెరువు కింద ఉండేటటువంటి ఫీల్స్ ఇది అర్థమైపోతుంది. చెరువు క్యారెక్టరిస్టిక్స్ క్లియర్ కింద కనీసం ఒక 50 ఎకరాలు ఉంటుంది సార్. మీరు అప్పుడు అంతా పెడతాము. మీ దగ్గర 54 కాసర పానీలు కూడా మేము ఇప్పుడు ఎర్రకుంట అన్న ఈ చెరువు దగ్గర ఇక్కడికి వచ్చినాము. సో దీని మీద ఒక కంప్లైంట్ మాకు స్థానికంగా వచ్చిన కంప్లైంట్ మీద చెక్ చేయడానికి వచ్చినాము. సో ఇది ఒక చెరువు కుంటని కబ్జా అవుతున్నది, దాదాపు 5 ఎకరాలు 6 ఎకరాల పైన ఉన్నటువంటి చెరువు కుంట కబ్జా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. చెక్ చేసినప్పుడు దీనికి రైవల్ వాదన కూడా ఉన్నది, అంటే దాని కౌంటర్ వాదన కూడా ఇది చెరువు కుంట కాదు, ఇది మా పట్టా భూములు అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇది అన్ని రికార్డ్స్ని పరిశీలిస్తాము. అన్నింటినీ కూడా పాత హిస్టారికల్ డేటా, అంటే మా దగ్గర ఉన్నటువంటి దాదాపు 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఉన్న డేటాలు కూడా విలేజ్ మ్యాప్ నుంచి మనం ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, దీంతో పాటు ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక దీనికి వస్తాము. బట్ హైడ్రాలిక్ ఫీచర్స్ అంటే చూడంగానే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఒక చెరువు కట్ట, దానికి మళ్ళీ ఒక అలుగు అంటే వేరు ఉంటుంది, సర్ప్లస్ వేరు ఉంటుంది, ప్లస్ దాంతోపాటు రివెట్మెంట్ అంటే మనకి స్టోన్ పిచ్చింగ్ చేస్తారు బండికి. సో ఇట్లా కొన్ని బేసిక్ హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, దీనికి ఉండాల్సిన అన్నీ కూడా.